హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నా దగ్గరున్న మెటీరియల్తో రాఖీస్ అయితే చేశానండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చూపించేస్తున్నాను, సస్పెన్స్ ఏమీ పెట్టకుండా. అంటే మీకు ఫస్ట్ లుక్ బాగుంటే ఫర్దర్గా వీడియో అనేది చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది నా ఐడియా అనమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే నేనైతే ఇప్పుడే జస్ట్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి. వెంటనే నాకు రాఖీస్ చేయాలనిపించేసి, ఎలాగో డ్రెస్తో ఉన్నాం కదా, కొంచెం లుక్ కూడా బాగుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ నేను మిషన్ యూజ్ చేయడానికి, టాజిల్స్ వేయడానికి, అలాగే కుచ్చులు అవి వేస్తున్నాను కదండి, బీడ్స్ స్టిచ్ చేస్తాం కదా, అవన్నీ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. దగ్గరగా ఒక 12 మోడల్స్ అయితే చేశాను అనమాట. ఈరోజు మన వీడియోలో అయితే ఒక 2 మోడల్స్ పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే, మనం వెనకాల అదేనండి బ్లౌజెస్కి థ్రెడ్ పెడతాం కదా, ఆ థ్రెడ్ అనమాట. నా దగ్గర ఇది మిగిలిపోయింది. అంటే 2 వైపులా పెట్టడానికి రాదు, ఒక సైడ్ మాత్రమే వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా యూజ్ చేస్తున్నాను. ఇది బాగా లావుగా ఉంది, అందుకని చెప్పి ఒక థ్రెడ్ అయితే రిమూవ్ చేసేసాను. 3 రొటేషన్స్ ఉంటాయి. ఇది 2 రొటేషన్స్ అయితే మనకి హ్యాండ్కి కట్టడానికి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నా దగ్గర ఉన్న అదేనండి, మనం జిగ్జాగ్ చేయడానికి వాడతాం కదా వైరు, ఆ రోల్ అనమాట. నేను ఆల్రెడీ మీకు స్టార్ నెక్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా, ఆ స్టార్ నెక్కి మిగిలిన సపోర్టింగ్ క్లాత్ అనమాట. అది ఫస్ట్ దాన్ని అయితే రౌండ్గా చుట్టేసుకున్నానండి, అదే కట్ చేశాను, సారీ. ఓకేనా, కట్ చేసిన తర్వాత దానికైతే నేను గమ్ అప్లై చేస్తున్నాను. గమ్ బాటిల్కి సైడ్ చిన్నగా హోల్ పడిపోయిందండి. నేను ఇంక అక్కడి నుంచే ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ కన్నం పెట్టి హోల్ చేస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి. ఓకే, నేనేంటంటే నా దగ్గర ఉన్న కుందన్స్ తీసుకుని మిడిల్లో ఏంటంటే రౌండ్ కుందన్ అయితే పెట్టానండి. రౌండ్ కుందన్ పెట్టేసి నెక్స్ట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మనకి క్లాక్లో 12, 3, 6, 9 ఉంటుంది కదా, అలా అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది అనేసి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి వీటికి మధ్యలో అయితే ఇంకొక కుందన్ అయితే పెడుతున్నాను. మీరు అనుకోవచ్చు ఒకే కలర్ పెట్టవచ్చు కదా అనేసి. యాక్చువల్గా నాకేంటంటే నా దగ్గర ఒకే కలర్ లేవు, అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, నేను కట్టేది ఇవన్నీ నా తమ్ముళ్ళకి కడతాను, వాళ్ళ లైఫ్లో కూడా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలా అనిపించింది అనమాట. మల్టీ కలర్స్ చేస్తే బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఏంటంటే వీటిని, అదే ఫ్లవర్ షేప్ కదా నేను ఫ్రేమ్ చేసింది, అందుకని చెప్పేసి ఫ్లవర్ షేప్స్లో నా దగ్గర ఉన్న కట్టర్ యూస్ చేసి అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు ఎందుకో ఇది నచ్చలేదు, ఇలా ఫ్లవర్ షేపు. ఐ థింక్ నేను పర్ఫెక్ట్గా కట్ చేయలేదో ఏంటో. నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకొకటి చేసి జస్ట్ రౌండ్ మాత్రమే కట్ చేశాను అనమాట. ఇంకా కార్నర్స్ అయితే నేను కట్ చేయలేదు. మీకు ఏది బాగుంటే అది చేసుకోండి. నేనైతే నా హార్ట్ఫుల్లీ ఒపీనియన్ అయితే మీకు చెప్పాను. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా కొంతమంది అలా ఇష్టపడవచ్చు కదా అని చెప్పేసి ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, దానికి చిన్న సపోర్టింగ్ క్లాత్ తీసుకుని గమ్ అయితే అప్లై చేసేసుకుని స్టిక్ చేసానండి. దీన్ని మనం ఒక 10 minutes బయట ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 2 రాఖీస్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఫస్ట్ చూసిన రాఖీ అనమాట, ఇది బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ రౌండ్ కలర్ సపోర్టింగ్ క్లాత్ తీసుకుని నేను ఫస్ట్ వైట్ కలర్ పోస్ అనేది గుచ్చుతున్నానండి. ఇది చూడడానికి మనకి రౌండ్ కలర్ ముచ్చుల్లా కనిపిస్తుంది అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను గోల్డ్ కలర్ యాంటిక్ బీడ్స్ అండి, అంటే గోల్డ్వే కానీ యాంటిక్లా కనిపిస్తాయి అనమాట, యాంటిక్ కలర్లో ఉంటాయి. యాంటిక్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే రౌండ్కి రౌండ్ చూడతాం అనమాట. ఒక్క పోస్ పెట్టాను కదా మధ్యలో, వీటికి రౌండ్గా నాకు ఒక 6 బీడ్స్ అయితే పట్టాయి. 6 బీడ్స్ పెట్టాను అనమాట. 6 బీడ్స్ పెట్టి ఇంకా చూసారు కదా, నేను ఎలాగైతే రౌండ్ చేస్తున్నానో అలా రౌండ్ చేసి అక్కడ ఒక నీడిల్ని అయితే దించేసండి. నీడిల్స్ని దించేసిన తర్వాత మనకి అది పైకైతే వచ్చేస్తుందండి. మీరు అనుకోవచ్చు అలా దించేస్తే వచ్చేస్తుంది కదా పైకి అని, బట్ ఏంటంటే అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. అదే ఒక్కొక్క బీడ్ గుచ్చుకుని, అదే ఒక్కొక్క పోస గుచ్చి నేను నాట్స్ వేయాలనుకోండి, నాకు టైం టేకింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక 6-5 ముందుగానే ఎక్కించేసుకుని దాన్ని రౌండ్ చుట్టేస్తున్నాను అనమాట. రౌండ్ చుట్టేసి అప్పుడు ఒక్కొక్క దానికి సపరేట్గా నేను ముడి అనేది వేస్తాను. అంటే కిందకి దించేస్తే సరిపోతుందండి. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. గైస్ ప్లీజ్ సపోర్ట్. చూసారు కదా నేను చూపించిన విధంగా. నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ అయిపోయినాయి కదా, అంటే యాంటిక్ బీడ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను మళ్ళీ వైట్ బీడ్స్ ఎక్కిస్తున్నాను అనమాట. వైట్ బీడ్స్ సేమ్ కొన్ని ఎక్కించేసుకోవడం, సరిపోయిందో లేదో చూసుకోవడం. ఇన్ కేసు ఎక్కేటట్టు ఉంటే ఒక 2 బీడ్స్ 3 బీడ్స్ ఎక్కిస్తామండి. ఇన్ కేసు ఎక్కువైపోతే తీసేస్తాం అనమాట. తీసేసి సేమ్ రౌండ్ చుడతాను.
రౌండ్ చుట్టేసి సేమ్ మళ్ళీ అలాగే నాట్స్ వేసుకుంటూ వచ్చేస్తాను. ఇలా నాకేంటంటే టోటల్గా ఒక 5 అయితే అయినాయి అనమాట. నాకేంటంటే అవుటర్ వైట్ వస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను ఎలా చేశాను. ఇన్ కేస్ మీకు ఇంకొక రకం చేయాలి అనుకుంటే నేను ఫస్ట్ స్టార్టింగే వైట్ బీడ్ ఎక్కించాను కదండి, అదే వైట్ పూస ఎక్కించాను కదా. లేదు అనుకుంటే మీరు ఏంటంటే గోల్డ్ పూస ఎక్కించి అప్పుడు దాని చుట్టూ అంటే కాంబినేషన్ మారుతుంది. అంటే వైట్ ఉండి ప్లేస్లో గోల్డ్ వస్తుంది, గోల్డ్ ఉండి ప్లేస్లో వైట్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ నేను అప్కమింగ్ వీడియోలో అది కూడా చేసి పెడతాను, ఒకసారి లుక్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, అందుకని. ఓకేనా, చూసారు కదా. ఇలా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మనం ఇది క్లాత్ ఏమీ చిరిగిపోదండి, కనీసం వాళ్ళ చేతికి ఒక 15 days అన్నా ఉంటుంది అనమాట. చూసారు కదా. నెక్స్ట్ లాస్ట్కి అయితే నేను కింద ఇంకా నాట్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్గా నాట్స్ వేసేసి సేమ్ థ్రెడ్ ఉంది కదా, గోల్డ్ కలర్ థ్రెడ్, అదే తీసుకుంటాము. మీకు ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టు అనిపిస్తే కట్ చేసేయండి. మీకు ఒకసారి నేను దీనికి చిన్న పేపర్ అదేనండి సపోర్టింగ్ క్లాత్ అంటిస్తున్నాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, చిన్న క్లాత్ అదే సపోర్టింగ్ పేపర్ తీసుకుని గమ్ము పెట్టి అప్లై చేసేసుకోవడమేనండి. ఆ థ్రెడ్ దీనికి జాయిన్ చేసేస్తే చాలా ఈజీగా మనకి రాఖీలు అయితే వచ్చేస్తాయండి. నేను అప్కమింగ్ వీడియోస్ కూడా మ్యాక్సిమం రాఖీసే పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి August 19th కదా మండే పడిందండి రాఖీ పౌర్ణమి, అందుకని చెప్పేసి రాఖీస్ చేద్దాం అనిపిస్తుంది నా దగ్గర ఉన్న మెటీరియల్స్తో. చూసారు కదా, చాలా బాగా వచ్చినాయండి, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇది ఫస్ట్ చేసింది అయితే ఎలా వచ్చింది చూసారు కదా, ఫ్లవర్ షేపు. ఇది నేను కటింగ్ చేయలేదన్నమాట, యాక్చువల్గా కట్ చేసింది మా అబ్బాయి కట్టేసుకున్నాడు అప్పుడే. కట్టే మమ్మీ అంటే నేనే కట్టేశాను అనమాట వాడికి. ఇది నాకు బాగా నచ్చింది సెకండ్ వన్. మీకేది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలన్న జోష్ పెరుగుతుంది అనమాట. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్లో నేను 1 గ్రామ్ గోల్డ్ వండి డీడీ బల్స్ యూస్ చేసి బ్లాక్ బీడ్స్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, మిడిల్ క్లాస్ వాళ్ళని ఆధారంగా తీసుకుని చేస్తున్నాను. థ్యాంక్ యూ.